తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డ్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. సో, కొత్త రేషన్ కార్డ్ వల్ల అనేక సర్టిఫికేట్స్ అండ్ అనేక ఎడ్యుకేషన్స్‌లో మీకు సర్టిఫికేట్‌ల కోసం కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొత్త రేషన్ కార్డ్స్ యాక్చువల్‌గా ఎప్పుడిస్తారు అనేది చాలామందికి సందేహం. అండ్ కొత్తగా యాడ్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా యాడ్ కావాలంటే కొందరు పిల్లలు ఎవరైనా దానికి కూడా యాడ్ చేసుకోవడానికి జనవరిలో అయితే మళ్ళీ ఇప్పుడు మనకైతే ఎలాగ అప్లికేషన్లు తీసుకుంటున్నారో అలా తీసుకునే అవకాశం ఉన్నట్లు అయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కూడా మీకు ప్రజాపాలన అప్లికేషన్‌తో పాటు రాసిమ్మని అంటున్నారు కానీ, ఈ జనవరిలో ఇంకొక ఫార్మ్ మనకు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఫార్మ్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో, దీని ప్రకారం మీరిక్కడ చూస్తే ఈ రేషన్ కార్డ్ మళ్ళీ తీసి ఈ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని మళ్ళీ చూస్తే మీరిక్కడ పేరు అండ్ జెండర్, క్యాస్ట్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు సో, ఇలా ఎంటర్ చేసి అండ్ ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో ఇదంతా యాడ్ చేసి ఇది ఇంకా మనకు సర్క్యులేట్ అవుతుంది. తర్వాతయితే యాక్చువల్‌గా మనకిక్కడ అందరి కుటుంబ సభ్యుల నేమ్స్ అంటే ఇప్పుడు ఎవరైతే యాడ్ చేయబోతున్నామో అవి అండ్ మీవి ఆల్రెడీ ఉన్నవి కూడా రాయొచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ యాడ్ చేయాలి. అండ్ దీని గురించి మరి డీటెయిల్‌గా దీని గురించి చెప్తాను నేను మళ్ళీ ఒకసారి. సో, మొత్తానికైతే ఇలాంటి ఫార్మ్ ఒకటి రాబోతుంది అని సోషల్ మీడియాలో ఈ ఫార్మ్ అయితే తిరుగుతుంది. సో, మీరు చూస్తే త్వరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే అడుగుతారు. జనవరి ఎండింగ్ వరకు సో, దీని మీద ప్రచారం కూడా జరుగుతుంది. జాన్వరి ఎండింగ్ వరకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే దాదాపుగా వస్తాయి. సో, ఈ అప్లికేషన్ మళ్ళీ గ్రామ సభల ద్వారా తీసుకోవడం జరుగుతుంది అని న్యూస్. మీరు చూసినప్పుడు ఇక్కడ వార్డ్ నంబర్, మున్సిపాలిటీ, మండలం సో, ఇప్పుడైతే ఎలా ప్రజాపాలన దరఖాస్తు అయితే తీసుకుంటున్నారో సేమ్ అదే విధంగా. సో, ఇక్కడ మీకు రిసిప్ట్ కూడా ఉంటుంది. రసీదు. సో, ఎప్పుడైతే ఎలా రసీదు ఇస్తున్నారో ఆ విధంగా రసీదు, ఇక్కడ నేమ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది తీసుకొని మీకు కొత్తగా రేషన్ కార్డ్స్ అయితే మంజూరు చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో, ఇవి కూడా సేమ్ మనకి ఇప్పుడు పాలన దరఖాస్తు అయితే ఎలా తీసుకుంటున్నారో